హలో ఆల్ వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్. ఈ రోజు మనం ఈనాడుకు సంబంధించిన కొన్ని వార్తలను చూసాం. ఇక ప్రతి కుటుంబానికి ఓ క్యూఆర్ కోడ్, అందరికీ కలిపి ఒక సంఖ్య, విడివిడిగా మరొకటి. తుది దశలో ఫ్యామిలీ డిజిటల్ కార్డు రూపకల్పన. తొలుత రేషన్, మహాలక్ష్మి, తర్వాత ఇతర పథకాలు అనుసంధానం. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి అందించే ఫ్యామిలీ డిజిటల్ కార్డు రూపకల్పన కసరత్తు తుది దశకు చేరుకుంది. ఇక తెలుగు 4 రాష్ట్రాల్లో అధ్యయనం చేసి అధికారులు అక్కడ అనుసరిస్తున్న విధి విధానాలను సీఎం వివరించారు. వాటిలో మెరుగైన అంశాలు పరిగణనలో తీసుకుంటూ రూపొందిస్తున్న డిజిటల్ కార్డు దాదాపు కొలక్కి వచ్చినట్లు సమాచారం. కార్డులో ఏ అంశాలు ఉండాలి, ముందుగా ఏ పథకాలు అందులో చేర్చాలి, విషయాలపై ప్రభుత్వం ప్రాథమికంగా ఓ అభిప్రాయాన్ని తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. విశ్వనీయ సమాచారం ప్రకారం ఫ్యామిలీ డిజిటల్ కార్డు ప్రత్యేకంగా ఒక క్యూఆర్ కోడ్ అయి ఉంటుంది. అదేవిధంగా కుటుంబం మొత్తానికి ఆధార్ తరహా ఓ ప్రతి ఒక్క సంఖ్య ఉంటుంది. కుటుంబంలో సభ్యులకు ఒక్కొక్కరికి విడివిడిగా ప్రతి ఒక్క సంఖ్య ఇస్తారు. కార్డుపై కుటుంబ యాజమాని ఫోటో కూడా ఉంటుంది. కుటుంబం యాజమాని మహిళగా గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కార్డుపై వారి ఫోటో ఉండునట్లు తెలుస్తుంది. రేషన్, ఆరోగ్యం, పింఛన్ అన్నిటికీ ఒకటే. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రేషన్ కు ఒకటే, ఆరోగ్యానికి మరొకటి, ఇతర పథకాలకు ఇంకోటి, ఇలా వేరువేరుగా కార్డులు ఉన్నాయి. ఇక నుంచి ఒకే కార్డులు లబ్ధిదారులకు అర్హత కలిగి ఉన్న సంక్షేమ పథకాలు వివరాలు ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ డిజిటల్ కార్డు తీసుకొస్తుంది. ఒకే రాష్ట్రం ఒకే రేషన్ అంటే ఒకే కార్డు అంటే వన్ స్టేట్ వన్ డిజిటల్ కార్డు విధానంతో ముందుకు వెళ్తుంది. పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ కన్వీనర్ సీనియర్ అధికారులు ప్రత్యేక కమిటీ వేసింది. ఇక అధికారులు బృందం సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు రాజస్థాన్, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్ర అధ్యయనం చేసి వచ్చి సీఎం రేవంత్ కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గత 10 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి కార్డు రూపకల్పనపై ఉన్నత అధికారులతో 5-6 సమావేశాలు నిర్వహించారు. అక్కడ వాటిలో మేలైన అంశాలను తీసుకుంటూ కార్డు రూపకల్పన దాదాపు కొలక్కి వచ్చిందని, కొంత మేరకు మార్పు చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్టు సర్వేను ఈ నెల 3న సీఎం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కార్డులో తొలుత రేషన్, మహాలక్ష్మి పథకాలు లబ్ధిదారులకు అనుసంధానం చేయాలన్నట్టు తెలిసింది. రాష్ట్రంలో ఇప్పటికే 89 లక్షల పైగా రేషన్ కార్డులు ఉన్నాయి. తొలుత ఈ కార్డులో అందులో లబ్ధిదారులను డిజిటల్ కార్డులో చేరవేస్తారు. కొత్తగా ఇచ్చే రేషన్ కార్డుల వివరాలను ఆ తర్వాత చేరవేస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా ₹5,500 గ్యాస్ సిలిండర్ అమలు అవుతుంది. వీరి వివరాలు కూడా డిజిటల్ కార్డులో తొలి దశలో అనుసంధానిస్తున్నట్లు విశ్వనీయ సమాచారం. ఆ తర్వాత రాజు ఆరోగ్యశ్రీ, గురాజ్యోతి 200 యూనిట్లు, ఉచిత విద్యుత్, పింఛను పథకాలు లబ్ధిదారుల డిజిటల్ కార్డులో చేర్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇక కార్డు ఎలా పనిచేస్తుందంటే, రేషన్ కార్డు దుకాణానికి వెళ్ళి అక్కడ ఒక ఫ్యామిలీ డిజిటల్ కార్డులో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ కుటుంబానికి రేషన్ కార్డు ఉందా లేదా, ఉంటే కార్డు రకాన్ని బట్టి అందులో ఎంతమంది పేర్లు ఉన్నాయి, వారికి ఎన్ని కిలోల బియ్యం, గోధుమలు, చక్కెర ఇవ్వాలి, ఈ వివరాలన్నీ తెలిసిపోతాయి. అదే కార్డుతో ఆసుపత్రికి వెళ్తే రాజు ఆరోగ్యశ్రీ అర్హులు లేదా తెలుస్తుంది. ఆర్టీసీ మహిళలు ఉచిత ప్రయాణానికి ఆ కార్డు ఉపకరిస్తుంది. ఉదాహరణకు ఒకే కుటుంబం తల్లి, 2 కుమార్తెలు ఉంటే మూడు ఆధార్ కార్డులు పెట్టుకొని ప్రయాణించాలి. అదే ఈ కార్డులో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ కుటుంబంలో ఉచిత ప్రయాణానికి అర్హులైన వారికి వివరాలు ఇస్తారు. అదేవిధంగా భవిష్యత్తులో ఏదైనా పథకం కోసం దరఖాస్తు చేయాల్సి వస్తే పదే ఆధార్ సమర్పించడం వాటి వ్యయ ప్రసారాలు ఉండవని ఓ అధికార ప్రకటన. డిజిటల్ కార్డులో కుటుంబ సభ్యురాలు యూనిక్ సంఖ్యకు నమోదు చేస్తే సరిపోతుందని వార్తలు. ఇక నెత్తురోడిన దండకారణ్యం మృతుల్లో రాష్ట్ర కమిటీ సభ్యుడు కమలేష్. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కాల్పులు. చరిత్రలో 2వ అతిపెద్ద ఘటన. ఇక మావోయిస్టుల పార్టీకి కోలుకోలేని దెబ్బ. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్, 36 మంది మావోయిస్టులు మృతి అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. బస్తర్ అడవులో సరాఘాతం. వచ్చే ఎన్నికల్లో 90 నుంచి 100 సీట్లు గెలిచేలా పనిచేస్తా మహేష్ కుమార్ గౌడ్. సొంత జిల్లా నిజామాబాద్ లో పిసిసి అధ్యక్షుడు ఘన స్వాగతం. వేదికపై నుంచి అభివాదం చేస్తున్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ఇక దీపా మున్సి, ఇక ఎనుగు రవీందర్, ఇక తుమ్మల నాగేశ్వర, అజరుద్దీన్, కొమిటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులెడ్డి శ్రీనివాస్, కొండ సురేఖ, సుదర్శన్ రెడ్డి, విశ్వనాథ్, సబ్బీర్ అలీ, మధు యాస్కి, పిహెచ్ నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, పొన్నం ప్రభాకర్. తిరుమలలో నెయ్యి కల్తీపై దర్యాప్తుకు స్వతంత్ర సిట్ వేసిన సుప్రీంకోర్టు.
5 సభ్యులతో ఏర్పాటు చేయండి. ఇక సిబిఐ ఏపీ ప్రభుత్వం నుంచి ఇద్దరేసి పోలీస్ అధికారులు, ఇక ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి ఓ సీనియర్ అధికారి, సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణ దర్యాప్తు కొనసాగించాలి సుప్రీంకోర్టు. పాత బండిని తొక్కి చూస్తే కొత్త వాహనానికి రాయితీ. నేడు రేపు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు. ద్విచక్ర వాహనాలు ₹1000 నుంచి 7,000, కార్లకు 15,000 నుంచి 50,000, ఇక గ్రీన్ ట్యాక్స్ నియమాల నుంచి జరిమానాల నుంచి మినహాయింపులు అన్నట్టు ఒక వార్తని చూస్తున్నాం. ఇది ఈనాడుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది మనం ఈరోజు చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. మీరు కామెంట్ ద్వారా ఏదైనా సలహాలు కూడా ఇవ్వచ్చు ఈ ఛానల్కి.